Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. For your shame you will receive double glory. The book of Isaiah chapter 61 verses 7. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆనాడు యెషయా ప్రవక్త గారు ఆ యొక్క ఇశ్రాయేలీల జనాంగమును గూర్చి సెలవిస్తున్నాడు. చూడండి, మీరు నిందకు, అవమానాలకు, వీటన్నిటికి కూడా మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఘనతను దయచేస్తానంటున్నాడు ఈ దినమున. చూడండి, మోషేని దీవించి ఉన్నాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. చాలా మంది జీవితంలో కూడా నిందలను సహిస్తూ, నిరాశ కలిగి, ఎన్నో అవమానాలతో బాధపడుతున్నప్పటికిని కూడా వాటన్నిటిని సహించి ముందుకు నడుస్తూ ఉంటారు. కానీ దేవుడు వారికి ఆసీనుడై ఉండి, వారి త్రోవ పక్కన ఉండి, వారిని మంచి మార్గంలోనికి నడిపిస్తూ, మంచి రెట్టింపు ఘనతతో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి. ఎవరు నాకు సహాయం చేయరేమో, నాకు ఎవరి నుంచి సహాయం రాదేమో అని ఎవరైనా వేదన పడుతున్నారా? దిగులు పడుతున్నారా? లేదా నా పరిస్థితి ఇంతే అని ఎవరైనా ఈ రోజున బాధపడుతూ దుఃఖిస్తున్నారేమో, ఒక్కసారి ఆలోచన చేయండి. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మన అవమానాలకు రెట్టింపు ఘనతను దేవుడు దయచేస్తానని ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఈ వాక్యం మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మేము కూడా ప్రార్థిస్తున్నాము దేవా. నీవే సహాయము దయచేయండి నాయన. ఎవరు నిందలు, అవమానాలు వీటన్నిటిని సహించుకొని దేవా నీ కొరకే ఎదురు చూస్తూ, నీ కొరకే సిద్ధపాటు కలిగి ఎవరైనా నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ దేవా, వారందరి జీవితాల్లో నీవు కార్యం చేయండి. మేలులతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రతి అవమానానికి రెట్టింపు ఘనతగా మీరు ఆశీర్వదించమని కోరుతూ ఈ వాగ్దానాన్ని ప్రతి అందరి కుటుంబ జీవితాలలో నెరవేర్చబడాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.